ఒకటే తప్పు. ఒకే ఒక్క సర్జరీ వికటిస్తే 25 ఏళ్ల క్యూట్ బ్యూటీ ఏకంగా 35 ఏళ్ల ఆంటీలా మారిపోతే? యెస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ శ్రీలీల. అసలు లక్కీ చార్మ్‌లా మారిన శ్రీలీల రీసెంట్ షాప్ ఓపెనింగ్‌లో ఎలా కనిపించిందో చూసారా? పెళ్లి సందడిలో అంత న్యాచురల్‌గా ఉన్న అమ్మాయి సడెన్‌గా ప్లాస్టిక్ డాల్‌లా మారిపోయిందంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు శ్రీలీలకు ఏమైంది? బాలీవుడ్ మాయలో పడి ఎలాంటి సర్జరీలు చేయించుకుంది? అంతేకాదు టాలీవుడ్లో ఎంతమంది స్టార్ హీరోయిన్లు కోట్లు కుమ్మరించి తమ లుక్స్ మార్చేసుకున్నారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక విషయంలోకి వెళ్తే టాలీవుడ్లో శ్రీలీల హవా కాస్త తగ్గాక ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. అఖిల్ లెనిన్ సినిమా నుండి శ్రీలీలను తీసేసి భాగ్యశ్రీని తీసుకోవడం, ఆ సినిమా హిట్ అవడంతో కొన్ని ప్రాజెక్ట్స్ చేజారిపోవడం శ్రీలీలని కాస్త టెన్షన్ పెట్టింది. ఎలాగైనా బాలీవుడ్లో ప్రూవ్ చేసుకోవాలని తన లుక్స్ అండ్ బాడీని మార్చే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ముంబైకి చెందిన కొన్ని క్లినిక్స్ ప్రచారం కోసం ఈమెకు ట్రీట్మెంట్ చేశాయని టాక్. చర్మాన్ని రీజనరేట్ చేసి పీఆర్పీ థెరపీ, మచ్చలు పోగొట్టి స్కిన్ టైట్ చేసే CO2 లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకుందట ఆమె. ఫలితం ఆ నేచురల్ గ్లో పోయి ప్లాస్టిక్ డాల్లా మారిపోయిందని అభిమానులే ఆవేదన పడుతున్నారు. మనం బయట నుంచి చూసేటప్పుడు స్టార్డమ్, కోట్ల సంపాదన చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కానీ ఆ గ్లామర్ వెనుక సరైన నిద్ర ఉండదు, ఇష్టమైన ఫుడ్ తినలేరు, కఠినమైన వ్యాయామాలు, అన్నిటికీ మించి అందంగా కనిపించడం కోసం చావు కంటే ఘోరమైన సర్జరీల రిస్క్ తీసుకోవాలి. ఇప్పటివరకు మన సౌత్ అండ్ నార్త్ హీరోయిన్లు తమ బాడీ అండ్ ఫేస్ రీషేపింగ్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. మొదటిగా అతిలోక సుందరి శ్రీదేవి 4 సార్లు నోస్ సర్జరీ, లైపోసక్షన్, బొటాక్స్, ఐబ్రో అండ్ ఫేస్ లిఫ్టింగ్స్ ఇలా తన అందాన్ని కాపాడుకోవడానికి ఏకంగా 4 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత శృతి హాసన్ 2009 లక్ సినిమా టైంలో లుక్స్ పై కామెంట్స్ రావడంతో 2010లో US వెళ్లి లిప్ సర్జరీ, ఐబ్రో లిఫ్టింగ్, కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం 3 కోట్లు వెచ్చించింది. తర్వాత సమంత 2 సార్లు నోస్ సర్జరీ, 3 సార్లు లిప్ సర్జరీ, టమ్మీ టక్, బొటాక్స్, జా సర్జరీల కోసం సమంత పెట్టిన ఖర్చు సుమారు 2 కోట్లు. ఆ తర్వాత మన లేడీ సూపర్ స్టార్ నయనతార హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫుల్ బాడీ లైపోసక్షన్, జా కరెక్షన్, బొటాక్స్, ఫిల్లర్స్ చేయించుకుంది. దీని ఖర్చు అక్షరాల 2.5 కోట్లు. తర్వాత త్రిష 40+ వయసులోనూ డ్రీమ్ గర్ల్లా మెరిసిపోవడానికి టమ్మీ టక్, లిప్, జా సర్జరీలు అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం 2.5 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ USAలో నోస్ సర్జరీ, జా కరెక్షన్, టమ్మీ టక్ కోసం 1.5 కోట్లు ఖర్చు పెట్టి దశాబ్దానికి పైగా ఏలింది. ఇక శ్రియా చరణ్ పాప పుట్టిన తర్వాత కూడా సేమ్ ఫిగర్ మెయింటైన్ చేయడానికి ఆస్ట్రేలియాలో లిప్ సర్జరీ, టమ్మీ టక్ కోసం 1.5 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత అసిన్ బాలీవుడ్ ఎంట్రీకి ముందే లిప్ జా, టమ్మీ టక్, ఐబ్రో లిఫ్టింగ్ చేయించుకొని 1 కోటి ఖర్చు చేసింది. ఇక ఆ తర్వాత వరుసలో హన్సికా మోట్వాని బరువు తగ్గడానికి ఏకంగా 5 సార్లు లైపోసక్షన్, దాంతోపాటు లిప్ అండ్ జా సర్జరీల కోసం 1 కోటి వరకు ఖర్చు పెట్టింది. ఇక అనుష్క శెట్టి మిర్చి టైంలో బరువు తగ్గడానికి ఆస్ట్రేలియాలో లైపోసక్షన్ మరియు బొటాక్స్ కోసం 70 లక్షల నుండి కోటి వరకు వెచ్చించింది. ఆ తర్వాత జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే శ్రీదేవి గారు ఆమెకు నోస్, బ్రెస్ట్ అండ్ టమ్మీ టక్ సర్జరీలు చేయించారు. దాని ఖర్చు 75 నుంచి 1 కోటి వరకు ఉంటుంది. ఆ తర్వాత కార్తిక అంటే రాధా కూతురు 3 సార్లు నోస్ సర్జరీ, బొటాక్స్, ఐబ్రో లిఫ్టింగ్ కోసం 75 లక్షల ఖర్చు చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సర్జరీలు వికటించి ఫేస్ సూట్ కాకపోవడంతో ఆ తర్వాత ఆఫర్ లేక పెళ్లి చేసుకుని దుబాయ్లో సెటిల్ అయిపోయింది. ఇక జిమ్ చేసినా బరువు తగ్గకపోవడంతో రాశి ఖన్నా లైపోసక్షన్ అండ్ జా సర్జరీకి 50 లక్షలు ఖర్చు చేయగా కీర్తి సురేష్ కూడా లైపోసక్షన్ అండ్ బొటాక్స్ కోసం 50 లక్షలు ఖర్చు చేసింది. చూశారుగా న్యాచురల్ బ్యూటీ వర్సెస్ ప్లాస్టిక్ సర్జరీస్. మరి శ్రీలీల చేస్తున్న ఈ చేంజెస్ పై మీరేమనుకుంటున్నారు? హీరోయిన్లు ఇలా అందం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం సరైందే అంటారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.